అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఊచినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనములనుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచినయమ్మ ననులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండియమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సహజ పండితి ప్రకర్షుడైన పోతన మాచ్యులు దుర్గాదేవిని గురించి భాగవత కథన రచనారంభములో ఈ విధముగా స్తుతించినారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచినయమ్మ దనులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండియమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సహజ పాండితి ప్రకర్షుడైన పోతనామాచ్యులు భాగవతమును ఆంధ్రీకరించు సందర్భమున దుర్గాదేవిని ఈ విధముగా స్తుతించినారు. పద్యభావము సకల లోకములలోని జనుల అమ్మలందరికీ అమ్మైనది. లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులనే ముగ్గురు అమ్మలకు మూలమైన తల్లి. ప్రపంచములోని అందరి అమ్మల కన్నా అధికురాలైన అమ్మ. గుణహీనులైన రక్కసి మూకల తల్లులకు కడుపుకోత కలిగించిన తల్లి. నమ్ముకొన్న వెల్పుటమ్మల నిండు గుండెలలో నివసించే తల్లి. దయకు సముద్రము వంటిది అయిన మాయమ్మ దుర్గాభవాని నాకు దయతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను ప్రసాదించవలెనని స్తుతించినారు. శుభం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచినయమ్మ దనులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
శుభం.